హాయ్ ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికాతో శుక్రవారం జరిగిన చివరి టీ20లో టీమిండియా క్రికెటర్లు సంజు శాంసన్, తిలక్ వర్మ జోడీకి రికార్డులు బద్దలయ్యాయి. వీరిద్దరి భాగస్వామ్యంతో 135 పరుగుల తేడాతో టీమిండియా సఫారీలను చిత్తు చేసింది. వీరిద్దరు కలిసి మైదానాల్లో చెలరేగిన తీరుకు పలు టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఇక ఈ 4 సిరీస్ల టీ20లో చివరి 2 మ్యాచ్ల్లో సెంచరీ బాదిన తిలక్ వర్మ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీ20లో వరుసగా 2 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. గుస్తావ్ మెకాయన్, రిలే రోసోవ్, ఫిలిప్ సార్డ్, సంజు శాంసన్ వంటి క్రికెటర్లు తిలక్ కన్నా ముందు ఈ ఘనత సాధించిన వారి జాబితాలో ఉన్నారు. కాగా శాంసన్తో 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి తిలక్ ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పాడు. మరియు అంతర్జాతీయ టీ20లో 2వ వికెట్ లేదా అంతకంటే తక్కువ వికెట్లు కూడా ఈ స్థాయి స్కోర్ చేయడం సరికొత్త రికార్డు. భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం టీమిండియాకు కలిసొచ్చింది. దీంతో ఓపెనర్లిద్దరూ టీమిండియాకు శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేశారు. 18 బంతుల్లో 36 పరుగులు చేసి అభిషేక్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 5.5 ఓవర్లలో 73 పరుగుల స్కోర్ చేసింది. ఇక్కడి నుండి తిలక్ వర్మతో కలిసి శాంసన్ బీభత్సం సృష్టించాడు. వీరిద్దరూ 2వ వికెట్కు 86 బంతుల్లో 210 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. సంజు 56 బంతుల్లో 109 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా తిలక్ 47 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.